హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ ఎవర్ జేపీటీ. రీసెంట్ డేస్లో మనలో చాలామంది ఒక మూవీ కోసం చాలా హైప్ పెట్టుకుని ఎప్పుడెప్పుడు ఆ మూవీ తెరలోకి వస్తుందని చెప్పి కాసుకొని కూర్చున్నాం. సో అలాంటి మూవీకి నిన్ననే ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ఆడియో లాంచ్లో కూడా ఏమంత హంగామాగా నాకు కనిపించలేదు, ఎందుకంటే రెయిన్ పడుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ ముక్కాలు గంటకు ముగించేశారు. సో ఆడియో ఫంక్షన్‌లో గూడా నాకేమంత హంగామా కనపడలేదు. ఎందుకో ఈ మూవీకి మాత్రమే ఇంత నేచర్ గూడా అగైనెస్ట్‌గా ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఇనిషియల్ డేస్ నుంచి ఇది చాలా డిలే అవుతుంది వేరే వేరే రీజన్స్‌తో. ఇప్పుడేరా అంటే లాస్ట్‌కి ఒక ఆడియో ఈవెంట్ పెట్టుకుంటామని చెప్పి పెట్టారు. అందులో గూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ట్రైలర్ అనేది ప్లే చేయలేదు. ఇంకా ఏదో పవన్ కళ్యాణ్ గారి బలవంతానికి, పోరుకి చేయాల్సొచ్చింది. అది గూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డీఐ కంప్లీట్ కాలేదని చెప్పి ప్లే చేశారు. అప్పటికే టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ చాలా వరకు లీక్ అయిపోయింది ఆ ట్రైలర్ గూడా. ఇంకా నిన్న ఒరిజినల్‌గా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఇవాళ మనం ఆ ట్రైలర్‌ని చూసి రియాక్ట్ చేద్దాం. స్టార్ట్. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్నీ సత్యదాదా వైపు తిరిగాయి. ప్రకాష్ రాజా, సత్యదాదా, వాడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నాడు. అర్జున్ దాస్, దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. పరిగెత్తు! వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. అక్కడే ఓజీ ఎవరు? వాడైతే కాదుగా. వాడే. బకల్బువా. మీ టాటూకి అర్థం ఏంటి? బ్రూటల్. నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమాటోగ్రఫీ భలే ఉంది. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. ఎంటర్ ది డ్రాగన్. టైగర్ ఏవో, బెంగాల్ టైగర్. టైగర్. సుజీత్. అదీరానా? ఇదేంటి లాస్ట్లో అదీరా? ఇది ఎస్జే సూర్యదే. ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ? ఓకే, చెప్పడానికి చాలానే ఉంది. ట్రైలర్ కట్టు ఫైనల్ వర్షన్ ఏదైతే వచ్చిందో ఓకే, దీనికోసం ఇంత డిలే చేశారంటే ఓకే. యాజ్ ఏ ఫ్యాన్స్గా లేకపోతే జనరల్ ఆడియన్స్గాను ఈ ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. బట్ ఎక్కడో ఒక చిన్న బాధ, ఆలోచన ఏమొస్తుందంటే టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఏమైతే తీసుకున్నారో ఈ మూవీకి చాలానే డిలే అయ్యింది. సో ఇంత డిలే అయిన తర్వాత కూడా స్టోరీ కొంచెం అటు ఇటు ఉంటే ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతారు. ఎందుకంటే హరిహర వీరమల్లుకే ఒక్కొక్కరికి మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే సుజిత్ ఇంత టైం తీసుకున్నానైనా, కాకపోతే 25 సెప్టెంబర్ కాకపోతే డిసెంబర్ 31 వరకు కూడా తీసుకో. కాకపోతే ఆ బొమ్మ అనేది కొంచెం గట్టిగా పడాలి. చాలామంది కాసుకో ఉన్నారు ఈ బొమ్మ కొంచెం గట్టిగా పడాలి అని చెప్పి. ఫ్యాన్స్ చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.
దానికి ఏమాత్రం కొంచెం తీసిపోకుండా ఉండాలని నేను ఈ ట్రైలర్ చూస్తుంటే కొంచెం అనిపిస్తుంది. నో వరీస్ బాగానే ఉంది. ఇంత టైం టేకింగ్ తీసుకున్నా కానీ సినిమాటోగ్రఫీ, యాక్షన్స్ అన్నీ ఫుల్ ప్యాకెడ్గా ఉంది మూవీ అయితే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మనకైతే ఇది మంచి గట్టి బొమ్మనే అనిపిస్తుంది. పవన్ అన్నకు ఇది ఒక మంచి కల్ట్ బొమ్మగా ఉండాలని అనుకుంటున్నాం. లెట్స్ సీ. ఓకే గాయస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో రియాక్షన్. సీ యూ ఇన్ అనదర్ ఎగ్జైటింగ్ వీడియో. Do like, share and subscribe to our It's Your JPT channel. Bye. చాలే